తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఈ విద్యా కమిషన్ రిపోర్టును చెత్తబుట్టలో వేయాలని ఆయన అన్నారు. విద్యారంగ అభ్యున్నతి కోసం సిఫార్సులు ఏవి అని ఆయన ప్రశ్నించారు. టీచర్ల జీతాలను తగ్గించాలని చెప్పడం సిగ్గుచేటని బండి సంజయ్ విమర్శించారు. విద్యావేత్తలు లేని విద్యా కమిషన్ ఇదని ఆయన అన్నారు. అర్బన్ నక్సలైట్ ఆధ్వర్యంలో వేసిన కమిషన్కు విలువేముందని ఆయన అన్నారు. 2 నాలుకల ధోరణి. కాబట్టి వీళ్ళను విద్యా కమిటీలు వేసినప్పుడే నేను దాన్ని వ్యతిరేకించిన. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, వీళ్ళు సమాజానికి తప్పుడు సందేశాలు ఇస్తారని చెప్పి. కాబట్టి ఇవాళ ఉపాధ్యాయ రంగాన్నే అవమానపరిచే విధంగా, వాళ్ళని హేళన చేసే విధంగా ఇవాళ ఈ కమిటీ రిపోర్ట్ ఉన్నది. ఈ కమిటీ రిపోర్ట్ చెత్తబుట్లో పడేసినా ఆ చెత్తబుట్ట కూడా అవమానం భావిస్తుంది. చెత్తబుట్ట కూడా అవమానం భావిస్తుంది. రిపోర్ట్ చేయడానికి హద్దు పద్దు ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. ఈ జీతాలు తగ్గిమనడం ఏంది? జీతాలు తగ్గిస్తే ఏమవుతుందో చెప్పారు. దాంతో ఏం ఫైదానో చెప్పరు. మీరు వసతుల గురించి మాట్లాడరు, విద్యారంగం ఏర్పడితే ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడరు, విద్యాశాఖకు ఒక మంత్రిని గ్యారంటీ పెట్టడానికి నివేదికలు రాయరు. మీరు అవి ఇవి కనబడి మీకు కళ్ళ కనబడాయి. మీకు టార్గెట్ వాళ్ళు ఉపాధ్యాయులు టార్గెట్. మీకు ఏదో డిఏలు అడుగుతారు కదా, పిఆర్సీ గురించి మాట్లాడుతున్నారు కదా. కానీ ఉపాధ్యాయ వర్గం ఆలోచించాలి. మిమ్మల్ని హేళన చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది, అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నది. ఉపాధ్యాయ వృత్తి పట్ల సమాజంలో తప్పుడు ఆలోచనలు క్రియేట్ చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇటువంటి దుర్మార్గపు ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనకాల భారతీయ జనతా పార్టీ ఉంది, మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, ఈ కమిషన్ రిపోర్ట్ తీసుకొని అదే రకమైన ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలనో భారతీయ జనతా పార్టీ అదే స్థాయిలో గుణపాఠం చెప్తుంది. ఆ రిపోర్ట్ను తీసి ఆ మూసి నెలలో కూడా పడేది. ఆ రిపోర్టు పట్టించుకోవడానికి అవసరం లేదు. ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తులకే నైతికత లేదు, వాళ్ళకి విజ్ఞత లేదు, వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు ఎవరిని సంపాదించలే, ఏ సీరులో కూర్చొని వాళ్ళు రాసిన రిపోర్ట్ అది. ఈ విషయంలో ఉపాధ్యాయ వర్గం అంతా కూడా జాగృతంగా వచ్చిందిగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా.